Dun 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 ta na na. Dun 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 ta na na. Dun 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 da ta 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 dun 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 ta na na. Dun 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 ta na na. హాయ్ ఫ్రెండ్స్, శివ సినిమాలో ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్లో ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకు చాలా ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్లో ఇది కూడా ఒకటి. నాగార్జున ఆ పాపను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వెనక రౌడీలు తరుముతూ ఉంటే పారిపోతూ ఉంటాడు చూసారా, ఆ పారిపోయే సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. అన్నట్టు శివ సినిమా అనగానే చాలామంది బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఫీల్ అయింది ఏంటంటే, ఏదో సినిమాలో సౌండ్ చాలా కొత్తగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది సౌండ్, ఏంటి అసలు ఏం చేశాడు, ఏం మ్యాజిక్ ఉంది సౌండ్లో. ఇది చాలామంది ప్రేక్షకులు బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు. మరికొంతమంది ఇంత వైలెంట్గా ఉంది సినిమా, కానీ ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉంది సినిమాలో, ఎందుకలా మేము ఫీల్ అయ్యాము, ఇలా కొంతమంది. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, అంటే వాళ్ళ డ్రైవరో లేకపోతే వాళ్ళ తోటమాలో ఎవరో, ఎలా ఉంది సినిమా అని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారు అడిగితే, సార్ సినిమాలో సౌండ్ చాలా బాగుంది సార్ అని చెప్పాడట. సౌండ్ బాగుండడం ఏంటి, సినిమాలో డైలాగులు బాగున్నాయంటారు, లేదు ఫైట్లు బాగున్నాయంటారు, పాటలు బాగున్నాయంటారు, లేదు ఫలానా సీన్ బాగుందంటారు, సౌండ్ బాగుండడం ఏంటి, ఇది అర్థం కాలేదు ఆయనకి. ఇంకా చాలా మందికి అర్థం కాని విషయం సౌండ్ అంటే ఏంటి, సౌండ్ బాగుండడం అంటే ఏంటి అని. ఇళయరాజా గారు ఆ సౌండ్ ఇచ్చారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. కానీ మనం ఇప్పుడు ఇళయరాజా గారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం, ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, శివ సినిమాకి సంబంధించిన సౌండ్ గురించి, సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అన్నట్టు వరుసగా శివ సినిమాకి సంబంధించి ఆ మేకింగ్కి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అన్నది, నా కోణం ఏంటి అన్నది నేను విశ్లేషించి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వరుసగా చాలా వీడియోస్ వచ్చాయి, ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఆ వీడియోస్కి లైక్స్ కొట్టినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. మీరు కూడా ఆ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్లో ఒక ప్రత్యేకమైన ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది శివ మూవీ అనాలిసిస్కి సంబంధించి. సో వరుసగా ఒక్కొక్క వీడియో చూస్తూ రండి, లేదు వింటూ రండి. చాలా ఆసక్తికరమైన అంశాలు షేర్ చేసుకుంటూ వచ్చాను, ఇంకా షేర్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఏంటి అనేది నేను మీకు ఇంతవరకు చెప్పలేదండి. దాదాపు 7 సంవత్సరాల నుంచి మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అట్లా ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు నా ప్రొఫెషన్ ఏంటో చెప్పండి చూద్దాం. ఎంతమంది కామెంట్ సెక్షన్లో రాస్తారో రాయండి చూద్దాం నా ప్రొఫెషన్ ఏంటో. ఇళయరాజా గారి మ్యూజిక్ గురించి మనం మాట్లాడాలి అంటే, ఇప్పటివరకు నేను శివ సినిమా గురించి ఎన్ని వీడియోస్ అయితే చేశానో, ఇంకా ఎన్ని వీడియోస్ అయితే చేయబోతున్నానో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇళయరాజా గారి సంగీతం గురించి మాట్లాడాలంటే, అది మాట్లాడే వాళ్ళ గొప్పతనం కాదు, ఇళయరాజా గారి దగ్గర అంతుంది వర్త్. అన్ని మ్యాజిక్లు ఇళయరాజా గారు చేశారు. ఎక్స్క్లూజివ్గా మనం శివ సినిమా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, అలాగే పాటలు కంపోజ్ చేశారు, మనకు తెలుసు. ఇక శివ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కదా. జనరల్గా ఏం చేస్తారంటే అండి, ఎవరైనా కానీ డైరెక్టర్స్ సినిమా మొత్తం ఎడిట్ చేయించి, ఎంతో 2.5 గంటలో 3 గంటలో సినిమా వస్తుంది కదా, తీసుకెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ ముందు పెడతారు, బాబు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసివ్వు అని చెప్పి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమా అంతా చూస్తూ ఎక్కడెక్కడ ఏమేమి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు, అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఒక మ్యాజిక్ చేశాడు, అందుకే మనము ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం శివ సినిమా గురించి. ఏ సినిమా తీసుకెళ్లి ఇళయరాజా ముందు పెట్టాడు, సార్ ఇది సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయండి అని. సరే, రీ రికార్డింగ్ అనే పదం ఉపయోగించేవాళ్ళు అప్పట్లో, ఆర్ఆర్ అనేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే పదం కంటే కూడా, సరే చేయండి అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఇళయరాజా గారు వర్మ ఇచ్చినటువంటి ఆ కాపీ చూడడం మొదలెట్టారు, చూశారు. ఫస్ట్ ఇళయరాజా గారు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇళయరాజా గారి ఎంటైర్ కెరియర్లో 1970s ఎప్పుడో స్టార్ట్ అయ్యారు, నాకు ఎగ్జాక్ట్ సంవత్సరం గుర్తులేదండి. అప్పటి నుంచి మొదలుపెట్టి 1989లో కదా శివ విడుదల అయ్యింది, ఆ 89 టైం వరకు దాదాపు ఒక 15 ఏళ్ల పాటు ఇళయరాజా గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. రకరకాల డైరెక్టర్లకు, గొప్ప గొప్ప డైరెక్టర్లకు ఆయన పనిచేశారు. ఏ ఒక్క డైరెక్టర్ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎడిట్ చేసినటువంటి సినిమాను చూపించలేదు. ఇళయరాజా గారు ఆ ఫస్ట్ సినిమా చూస్తూ ఉంటే, అంటే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా చాలా సీన్స్ చాలా అందంగా, చాలా సహజంగా, చాలా చక్కగా నీట్గా కన్వే అవుతున్నాయి, చాలా బాగున్నాయి. కేవలం పాటలు, కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కాదు, సినిమాలో సౌండ్ కూడా ఉంటుంది. సౌండ్ అనేది ఒక సబ్జెక్టు. సౌండ్ని చాలా 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 గౌరవంగా చూడాల్సిన బాధ్యత ప్రతి డైరెక్టర్ మీద ఉంది అని రామ్ గోపాల్ వర్మ ఫీల్ అయ్యాడు. అందుకని ఏం చేశాడంటే,
సౌండ్స్ కోసం, సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకమైన రికార్డింగ్ ఒకటి చేయించాడు. సౌండ్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇచ్చాను చూసారా, నాగార్జున సైకిల్ మీద పాపను కూర్చోబెట్టుకొని పారిపోయే సీన్లో నేను ఫస్ట్ ఇచ్చినటువంటి హమ్మింగ్ ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇళయరాజా గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ నాగార్జున సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉన్నప్పుడు పక్కన కార్ల శబ్దాలు, జీపుల శబ్దాలు, లేకపోతే ఎక్కడో ఏదో కాకి అరిచే అరుపు కావచ్చు, పక్షులు అరిచే అరుపులు కావచ్చు, గేటు తెరిస్తే వచ్చే శబ్దం కావచ్చు, ఒక కుండ బద్దలు కొడితే వచ్చే శబ్దం కావచ్చు, ట్రైన్ ట్రాక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్దం కావచ్చు, ఒక గ్లాస్ కింద పడితే వచ్చే శబ్దం కావచ్చు, ఇవన్నీ ఏంటివండి, సౌండ్స్. ఇవన్నీ అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ సౌండ్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ మాత్రమే ఈ సౌండ్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ రీ రికార్డింగ్ చేసేటప్పుడే ఈ సౌండ్స్ అవన్నీ యాడ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. సో మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నటువంటి సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్తున్నటువంటి శబ్దం ఉందనుకోండి, ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అంతకుముందు చేసి పెట్టుకున్నటువంటిది ఉంటుంది అనమాట. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమా చేసినా అదే ట్రైన్ సౌండ్ ఇస్తాడు. ఇప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటారు, ఒక శబ్దం వస్తుంది, అడిష్కాడ్ షూట్ షూట్ షూ అని చెప్పి ఒక శబ్దం వచ్చేది. మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర ఆ శబ్దం రెడీగా ఉండేది. ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఈ సౌండ్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే సౌండ్స్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పట్టాడు, దీపన్ చటర్జీ అని చెప్పి. ద బర్నింగ్ ట్రైన్ అని హిందీలో సినిమా వచ్చింది. ఆ సినిమాకు రికార్డింగ్ చేయడానికి దీపన్ చటర్జీ లండన్ వెళ్ళాడు. ఆ లండన్లో ఆ రికార్డింగ్లో అవన్నీ చేసుకుంటున్న టైంలో అతనికి అక్కడ న్యాచురల్ సౌండ్స్కి సంబంధించినటువంటి కొన్ని రికార్డింగ్స్ అవన్నీ దొరికాయి. అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు లండన్ నుంచి. సరే, రామ్ గోపాల్ వర్మ భాషలో చెప్పాలంటే ఎత్తుకొచ్చాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ తర్వాత షోలే సౌండ్స్ విన్నా కానీ చాలా సందర్భాలలో న్యాచురల్ సౌండ్స్ అనేవి మనకు వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఆర్ట్ ఫిలిమ్స్ కొన్ని చూస్తే ఆర్ట్ ఫిలిమ్స్లో వచ్చే సౌండ్స్ చాలా న్యాచురల్గా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఆర్ట్ ఫిలిమ్స్కి బడ్జెట్ ఎక్కువగా ఉండక, ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్కి డబ్బులు పెట్టి, ఎక్కువ కాల్ షీట్స్, ఎక్కువ టైము తీసుకోలేక ఏం చేస్తారంటే చాలా సందర్భాలలో ఆర్ట్ ఫిలిమ్స్లో ప్రత్యేకమైన సౌండ్స్ యాడ్ చేయించడం అని చేయించారు. అందువల్ల కూడా కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్ న్యాచురల్గా సౌండ్స్ ఉన్నట్టుగా కనిపించేవి. కానీ వర్మ ఏం చేశాడంటే చాలా ప్లాన్తో సినిమాలో వచ్చే ప్రతి సౌండ్ని మ్యూజిక్ డైరెక్టర్తో కాదు, మనం ప్రత్యేకంగా ఒక సౌండ్ ఇంజనీరింగ్ ద్వారా ఆలోచించి ఆ కోణంలో రికార్డు చేయించాలి అని చెప్పి అనుకున్నాడు. ఉదాహరణకు అంబాసిడర్ కారు వెళుతోంది అనుకోండి, ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని న్యాచురల్ సౌండ్ని రికార్డ్ చేయించాడు ఈ దీపన్ చటర్జీ. అలాగే అతని అసిస్టెంట్స్ వాళ్ళందరినీ పెట్టుకొని రికార్డ్ చేయించాడు. చెన్నైలో కూడా అండి ఒక పాత ఎయిర్పోర్ట్ ఏదో ఉండేది, అక్కడ కొంత భాగం 2-3 రోజుల కోసం అద్దెకు తీసుకున్నట్టు తీసుకొని అంబాసిడర్ కారు అక్కడ పెట్టి, అంబాసిడర్ కారు గుంతలో పడితే ఏ శబ్దం వస్తుంది దాన్ని రికార్డ్ చేయించాడు. మామూలుగా వెళ్తుంటే ఏ శబ్దం వస్తుంది, స్పీడ్గా వెళ్తే ఏ శబ్దం వస్తుంది, ఆపినప్పుడు ఏ శబ్దం వస్తుంది, స్టార్ట్ చేసినప్పుడు ఏ శబ్దం వస్తుంది, ప్రతి శబ్దము రికార్డ్ చేయించాడు. నిజంగా కాకి అరుస్తూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుంది, లేదా 5-6 కాకులు అరుస్తూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుంది, గేట్ తెరిచినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది. గేట్ దగ్గర ఆ సౌండ్ ఎక్విప్మెంట్ పెట్టించి చాలా జాగ్రత్తగా ఎక్స్టర్నల్ సౌండ్స్ ఏవి రాకుండా కేర్ తీసుకుంటూ గేట్ తెరిచినప్పుడు వచ్చే శబ్దాన్ని రికార్డ్ చేయించాడు. కాఫీ కప్పు కింద పడితే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో, కప్పులో కాఫీ ఉంటే కింద పడితే ఎలా వస్తుంది, కప్పులో కాఫీ లేకపోతే కింద పడితే ఎలా శబ్దం వస్తుంది, వీటిని రికార్డ్ చేయించాడు. అలాగే సింధూర పువ్వు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఫైట్స్ చేసేటప్పుడు ఈ డిష్కా 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 అని చెప్పి పెట్టకుండా న్యాచురల్ ఫైట్ సౌండ్స్ వచ్చే విధంగా కేర్ తీసుకున్నారు. దాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఆ విషయం రామ్ గోపాల్ వర్మ అని చెప్పాడు తర్వాత రోజుల్లో. సో ఫైట్స్ న్యాచురల్గా ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పి ఆలోచించాడు ఆ సింధూర పువ్వు సినిమా ఇన్స్పిరేషన్తో. ఇప్పుడు ఒకరిని కొట్టాడు అనుకోండి, ఎవరన్నా హీరో, పిడికిలి బిగించి కడుపులో గుద్దితే ఒక శబ్దం వస్తుంది, అదే తొడ మీద కొడితే ఒక శబ్దం వస్తుంది, వీప్ మీద కొడితే ఒక శబ్దం వస్తుంది. ప్రతి పంచ్కి ఒక శబ్దం ఉంటుంది. ఆ పంచ్ శబ్దాన్ని చాలా చాలా కేర్ఫుల్గా రికార్డ్ చేయించాడు. పిడికిలితో అరచేతిలో కొట్టుకొని శబ్దాలు రికార్డ్ చేయించాడు. మంచి లావుపాటి వ్యక్తి పిడికిలి బిగించి తన అరచేతిలో కొట్టుకుంటే ఎలాంటి శబ్దం వస్తుంది, బక్కపల్చ వ్యక్తి కొడితే ఎలాంటి శబ్దం వస్తుంది, రకరకాల సౌండ్స్ ఆ గుద్దినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో రికార్డ్ చేయించాడు. క్లైమాక్స్లో ఆ పై అంతస్తులో స్వప్నలో కాంప్లెక్స్లో నాగార్జున రఘువరన్ ఫైట్ చేస్తూ ఉంటే గాలికి రఘువరన్ షర్ట్ కదులుతూ ఉంటుంది, ఫ్లటరింగ్ అవుతూ ఉంటే ఆ షర్ట్ కదిలినప్పుడు గాలికి వచ్చే శబ్దం ఎలా ఉంటుందో దాన్ని కూడా రికార్డ్ చేశారండి ప్రత్యేకంగా. ఏది అక్కడ సీన్ రన్ అవుతున్నప్పుడు కాదు, సీన్కి సీన్ తీసేసారు, అయిపోయింది. మళ్ళీ విడిగా వీళ్ళు కూర్చొని అక్కడ రఘువరన్ ఉండడు, నాగార్జున ఎవరు ఉండరు, గాలి పెట్టి ఒకరి షర్ట్ వేసుకుంటే ఒక డిస్టెన్స్ నుంచి గాలి వస్తుంటే షర్ట్
కొట్టుకుంటా ఉంటే గాలికి శబ్దం ఎలా వస్తుందో దాన్ని రికార్డ్ చేశారు. ఆ సౌండ్ని తీసుకొని వచ్చి ఎడిట్ చేసినప్పుడు సినిమాలో రఘువరన్ షర్ట్ కదులుతూ ఉన్నప్పుడు మిక్స్ చేశారు. అక్కడ ఇంత కేర్ తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ సౌండ్ విషయంలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా అన్ని రికార్డ్ చేయించి సినిమా ఎడిట్ చేసిన తర్వాత ఈ సౌండ్స్ అన్నింటిని ఎక్కడెక్కడ ఈ సౌండ్స్ ప్లేస్ చేయాలో కరెక్ట్గా ఆ సౌండ్స్ అన్ని కూడా ప్లేస్ చేసేసాడు. అయిపోయింది కదా. ఇదంతా వర్మ ముందు చేసి పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా. సో మొత్తం విన్న తర్వాత ఇళయరాజా గారు ఆ గదిలో నుంచి బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మకు చెప్పారు, ఈ సినిమాకి చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేద్దాము అని చెప్పారు. ఎందుకు ఇలా అంటున్నారు ఇళయరాజా గారు అనేది రామ్ గోపాల్ వర్మకు అర్థం కాలేదు. సార్ ఎందుకు సార్ అలా అంటున్నారు, తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం ఏంటి అని వర్మ అడిగాడు. అడిగితే ఇళయరాజా గారు చెప్పారు, బాబు నువ్వు ఆల్రెడీ నాకు సినిమా చూపించేసావు మొత్తం విత్ సౌండ్స్, సౌండ్ ఎఫెక్ట్స్. సో సైలెంట్ గానే ఈ సినిమా అంత వైలెంట్ గా ఉంది, సైలెంట్ గానే అంత అద్భుతంగా సినిమా కనిపిస్తోంది. అందువల్ల నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాను అంటే సినిమా యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కంటిన్యూగా లోడ ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారనుకో మనకు వినాలని చెప్పి అనిపించదు, పాయింట్ మనం క్యాచ్ చేయం కూడా. అదే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వింటారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, ఎప్పుడు లోడ మాట్లాడుతుంటే వినాలని చెప్పి అనిపించదు. సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయం కూడా, నీ సినిమా సైలెంట్ గా విత్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే సినిమా పాడైపోతుంది, తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎక్కడెక్కడ యాడ్ చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుని యాడ్ చేద్దాం కానీ అని చెప్పారు. ఇళయరాజా గారు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం మొదలు పెట్టారు. అందుకే మీరు చూస్తే శివ సినిమాలో తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనిపిస్తుంది. చాలాసేపు శివ సినిమా సైలెంట్ గానే కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తే. సో ఆ సైలెన్స్ లో మధ్యలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి దాని ఇంపాక్ట్ 100x 200x లెవెల్లో అద్భుతంగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజానికి ఇళయరాజా గారు అంతకుముందు కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇచ్చారు. కానీ జనాలలో చాలా తక్కువ మంది, సినిమా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే క్యాచ్ చేసేవాళ్ళు. ఆమ్ ఆద్మీ ఎక్కువ మంది క్యాచ్ చేసేవాళ్ళు కాదు. శివ సినిమా తర్వాత ఆమ్ ఆద్మీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంటది అని, ఏది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏది చెడ్డ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏది నాకు నచ్చింది, ఏది నాకు నచ్చలేదు అనేది మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్ళు, ఈవెన్ ఇప్పుడు రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది, బాగుందా బాలేదా అన్న ఒక పాయింట్ డెఫినెట్ గా చెప్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన విధానం అంటే శివ సినిమా నుంచి రామ్ గోపాల్ వర్మ తీసుకొని వచ్చాడు. అంతకుముందు ఇళయరాజా గారు అన్వేషణ లాంటి సినిమాలకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ శివ సినిమా కంటే ముందు అలాంటి సినిమాలలో ఉండే అందాన్ని గమనించనటువంటి వాళ్ళు, గమనించలేనటువంటి వాళ్ళు శివ సినిమా విడుదలైన తర్వాత మళ్ళా ఇళయరాజా గారి పాత సినిమాలు చూస్తూ ఉంటే ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు రా ఇక్కడ అని చెప్పి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే కాన్షియస్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడేలా చేసినటువంటిది శివ సినిమా అన్నమాట. హాలీవుడ్ లో ఒక సేయింగ్ ఉంది, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక సేయింగ్ ఉందన్నమాట. ఇక శివ సినిమా విషయానికి వస్తే, పేర్లు పడకముందు ఒక ఫైట్ లాంటిది జరుగుతుంది కదా. ఫైట్ అనడం కంటే రౌడీలు వచ్చి ఆ స్టూడెంట్స్ ని కొట్టడం అనేది జరుగుతుంది కదా. కొట్టిన తర్వాత వెళ్లిపోయేటప్పుడు వాళ్ళు స్లోగా కదులుతున్నట్టుగా వెళ్తూ ఉంటారు రౌడీలు. నిజానికి స్లో మోషన్ షాట్ కాదు అది, మీరు ఏ సినిమాటోగ్రాఫర్ అయినా చెప్తారు అది స్లోమో షాట్ కాదు అది. బట్ స్లోగా వాళ్ళు కదిలి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక రకమైన స్టక్ ఎఫెక్ట్ లాంటిది తీసుకొని వచ్చాడు. సో రౌడీలు స్లోగా మూవ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా స్క్రీన్ మొత్తం నల్లగా అయిపోతుంది. 1 to 2 seconds బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ చిమ్మ చీకటిగా ఉన్నటువంటి స్క్రీన్ మీద స్టార్ట్ అయ్యేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అప్పుడు శివ సినిమా పేరు పడుతుంది. అంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కారు పొగ స్క్రీన్ మీద వస్తూ ఉంటే సడన్ గా స్క్రీన్ డార్క్ అయిపోయి మ్యూజిక్ వచ్చి ఆ తర్వాత టైటిల్ వస్తుంది. ప్రతి ఒక్కరండి శివ సినిమా చూసినటువంటి వాళ్ళందరూ ఈ టైటిల్ గురించి మాట్లాడుకున్నారు. ఈవెన్ రీసెంట్ గా సుదీప్ శివ సినిమా డాక్యుమెంటరీలో మాట్లాడుతూ ఈ శివ సినిమా టైటిల్ పడినటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాడు. చాలా మందికి గుర్తుండిపోయింది. నాకండి నేను మళ్ళీ అంత ఇంపాక్ట్ ఫీల్ అయ్యింది రామ్ గోపాల్ వర్మ గారి టైటిల్ విషయంలో. మళ్ళా రక్త చరిత్ర సినిమా టైటిల్ పడ్డప్పుడు ఆ ఇంపాక్ట్ నేను ఫీల్ అయ్యాను. ఒక యాక్టర్ డైలాగ్ చెప్తాడు చూడండి, ఏం చేశాడు రా మా నాన్న, అందరికీ న్యాయం చేయాలని చూశాడు, ఆయనే చంపేస్తారా, మీకేం కావాలరా, రక్తం కావాలా, నేను ఇస్తాను రా, ఒక్కొక్కడిని చంపి రక్త చరిత్ర సృష్టిస్తాను అంటాడు. ఆ డైలాగ్ కొట్టగానే చిమ్మ చీకటిగా ఉన్న స్క్రీన్ మీద ధడేలమని రక్తపు చుక్కలతో రక్త చరిత్ర అని చెప్పి టైటిల్ పడుతూ ఉంటే ఒక మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే శివ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉందో అంత ఇంపాక్ట్ రక్త చరిత్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో క్రియేట్ అవుతుంది. నేను అది ఫీల్ అయ్యాను అనమాట. మళ్ళీ అంత ఇంపాక్ట్ నేను వర్మకు సంబంధించిన ఏ సినిమా టైటిల్స్ పడ్డప్పుడు ఈ రేంజ్ ఇంపాక్ట్ ఫీల్ అవ్వాల. జనరల్ గా అండి శివ సినిమా మొత్తం మీరు చూస్తే సడన్ కట్, ఎప్పుడైనా సైలెన్స్ కోసం ఒక సడన్ కట్ అనేది ఉందనుకోండి, ఒక కైండ్ ఆఫ్ అనీజ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఒక రకమైన సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక పైవటల్ మూమెంట్ కానీ లేకపోతే జంప్ స్కేర్ కానీ ఒకటి క్రియేట్ చేయాలంటే సడన్ కట్ టు ద సైలెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో
అది మనం శివ సినిమాలో చూడొచ్చు. ఆ సైలెన్స్ అనేది చాలా ఎక్కువగా శివ సినిమాలో ఉండడం వల్ల ఎమోషన్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. వ్యూవర్ అంటే చూసే వాళ్ళ యొక్క ఫోకస్ కంప్లీట్ గా యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, క్యారెక్టర్ యొక్క ఇంటర్నల్ స్టేట్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఊరికే కంటిన్యూగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనుకోండి, యాక్టర్ పర్ఫార్మెన్స్ మనము చాలా తక్కువగా చూస్తాం. యాక్టర్ కి ఎక్కువ స్కోప్ ఇస్తుంది సైలెన్స్ అనేది. సో అందుకే శివ సినిమా లేదు రామ్ గోపాల్ వర్మ చాలా సినిమాల్లో మీరు గమనిస్తే యాక్టర్ చిన్న యాక్టర్ అయినా చిన్న పర్ఫార్మెన్స్ చేసినా మనం ఆ నటుడిని మనం గుర్తుపెట్టుకుంటాం, నోటీస్ చేస్తాం. ఎందుకంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువ సైలెంట్ గా ఉంటుంది సినిమా. అలాగే ఎక్కువగా సైలెంట్ గా ఉంటూ మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, న్యాచురల్ సౌండ్స్ వస్తూ ఉండడం వల్ల మ్యూజిక్ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కంటిన్యూస్ నాయిస్ లాగా మనకు అంతకుముందు సినిమాలలో, ఈవెన్ చాలా సినిమాల తర్వాత కూడా వచ్చాయి, నాయిస్ లాగా ఉంటాయి చాలా సినిమాలు, డైలాగ్ అర్థం కాదు. ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఒక్కొక్కటి చూస్తే అండి అసలు ఆ సైకిల్ చేజ్, అసలు ఆ నాగార్జున పాపనెక్కించుకొని పారిపోయే సీన్ లో వచ్చే అసలు ఆర్ఆర్ మర్చిపోలేమన్నమాట. అసలు ఆ గిటార్ తో వాయిస్తుంటే ఇళయరాజా గారిని మీరు ఊహించుకుంటేనే ఏ రేంజ్ లో ఉండేదో ఆర్కెస్ట్రా, ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు ఇళయరాజా గారు అనేది అర్థమైపోతుంది. ఈ సైకిల్ చేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే మళ్ళా సాయి కార్తిక్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కి చెప్పి నేను ఇది వినాలనుకుంటున్నాను అని చెప్పి రౌడీ సినిమాలో మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మళ్ళీ కొత్తగా ఇన్స్ట్రుమెంట్స్ మీద సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని చేయించి మళ్ళీ పెట్టాడు. రౌడీ సినిమాలో మీరు వింటూ ఉన్నప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారంటే అంతే ఇంపాక్ట్ ఉంటుంది ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సెకండ్ హాఫ్ లో వస్తుంది చూడండి, ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ కి ముందు మంచు విష్ణు అండ్ హీరోయిన్ ఇద్దరు పారిపోతూ ఉంటే, రౌడీలు వెనక తరుముతూ ఉంటే, వీళ్ళు సందుల్లో పారిపోతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇక ఇళయరాజా గారు స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉంటే జనరల్గా ఎవరైనా ఎలాంటి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, హీరోను బాగా ఎలివేట్ చేసే మ్యూజిక్లు, హీరోను పైకి లేపే మ్యూజిక్లు ఇచ్చేవాళ్ళు. ఇళయరాజా గారి ఇంటర్ప్రిటేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సరే రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాలలో చెప్పాడు ఏంటి అంటే ఇళయరాజా గారు ఒక సాడ్ మ్యూజిక్ ఇచ్చారు, ఏ శివరంజన్ రాగం లాంటి రాగము, ఒక సాడ్ మ్యూజిక్ అలాంటిది ఇచ్చాడు. ఎందుకు సార్ ఇలాంటి సాడ్ మ్యూజిక్ ఇస్తున్నారు అని చెప్పి అడిగితే, వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, ఆ కుర్రాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, అది చూస్తుంటే బాధ కలిగింది నాకు, అదే ఇంపాక్ట్ ప్రేక్షకులలో కూడా పడాలి అని చెప్పి నేను ఇలాంటి మ్యూజిక్ ఇస్తున్నాను అని చెప్పి ఇళయరాజా గారు చెప్పారు అనేది వర్మ చాలా సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఈ పాయింట్ కంటే ఇళయరాజా గారు ఏ టైంలో ఏ రేంజ్ లో ఆలోచించి ఎట్లా మ్యూజిక్ ఇస్తారనేది మనము మరోసారి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మాట్లాడుకుందాం. షాక్ అయిపోతారు ఒక్కొక్క సినిమాకి ఆయన ఆలోచించే విధానం. జనరల్ గా చక్రవర్తి గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు, కానీ ఒక సౌండ్ ని, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఒక తపనలాగా చేసి ఇవ్వడము, ఈ సినిమాకి ఎలా ఇవ్వాలి, ఈ సీన్కి ఎలా ఇవ్వాలి, అలాంటిది ఏది మనకు అంతకుముందు కనిపించదు. రెగ్యులర్ యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఆర్ట్ ఫిలిమ్స్ లేకపోతే క్లాసిక్స్ గురించి కాదు. అలాగే రౌడీ గణేష్ అని చెప్పుంటాడు కదా శివాలో, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చే సీన్ ఉంటుంది. వార్నింగ్ ఇచ్చి నాగార్జునకి చూడు బాబు చదువుకోవడానికి వచ్చావు, ఇవన్నీ ఎందుకు నీకు చెప్పు అని చెప్పి ఇవన్నీ మాట్లాడి వెళ్తాడు చూడండి. ఆ టైంలో వచ్చే మ్యూజిక్ కానీ, అంతకుముందు ఈ గణేష్ వచ్చినప్పుడు 1-2 సార్లు వచ్చినప్పుడు మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది. దాని తర్వాత శివనాగేశ్వరరావు గారు మనీ సినిమాలో బ్రహ్మానందం ప్యారడీగా వాడారు. ఇప్పుడు నేను శివ సినిమా చూస్తూ ఉంటే ఆ మనీ సినిమాలో బ్రహ్మానందం ప్యారడీగా వాడినటువంటి అది నాకు గుర్తొస్తుంది. ఇక మరో హైలైట్ ఏంటంటే భవానీ ఇంట్రడక్షన్ సీన్, నోట్లో సిగరెట్ పెట్టుకొని సిగరెట్ అగ్గిపులతో వెలిగిస్తే ఆ వెలుగులో విలన్ ఫేస్ రివీల్ చేస్తారు సినిమాలో. అంటే స్మోక్ వెలుగులో వచ్చే షాట్, దాని వెనక ఒక డ్రమ్ బీట్ మ్యూజిక్ వస్తుందండి, బాబా ఎవరు మర్చిపోలేరు ఇళయరాజా గారు ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈవెన్ కొంతమంది శివ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ వింటే గాడ్ ఫాదర్ సినిమా నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి అట్లా ఆ షాట్ తీసాము ఏ చెప్తుంటారు, కానీ బహుశా రామ్ గోపాల్ వర్మ గాడ్ ఫాదర్ అనే పదం వాడుతూ ఉన్నాడు కాబట్టి శివ సినిమాలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, కాంటెక్స్ట్ ఉన్నా లేకపోయినా గాడ్ ఫాదర్ అనేది చాలా ఈజీగా వాడేస్తున్నారని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే గాడ్ ఫాదర్ సినిమాలో మొత్తం గాడ్ ఫాదర్ మీద వచ్చినటువంటి ఆ సినిమాలలో ఎక్కడ కూడా అగ్గిపుల్ల వెలుగులో గాడ్ ఫాదర్ని చూపించడాలు ఇలాంటి సీన్స్ ఏవి ఉండవు. గాడ్ ఫాదర్ సినిమాలో సిగరెట్లు తాగే సీన్లు, సిగార్లు తాగే సీన్లు చాలా ఉంటాయి, ఎక్కడా ఉండవు అలాంటి సీన్స్. ఎనీవే రఘువరన్ని చూపించేటప్పుడు వచ్చేటటువంటి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రఘువరన్ ఉన్నటువంటి బంగ్లాని చూపిస్తారు. రఘువరన్ ఆ నైట్ టైం బయటకు వస్తూ ఉంటాడు బంగ్లా నుంచి, ఒక లాంగ్ షాట్ లో ఆ ల్యాండ్స్కేప్ ఆ బంగ్లా మొత్తం చూపిస్తూ ఉన్నప్పుడు కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటిన్యూ చేస్తారు. ఇక రెయిన్ ఫైట్ తర్వాత వచ్చే శివ అంటే ఈడే అని తనిఖీల భరణి చెప్పేటటువంటి సీన్, అప్పుడు అసలు అద్భుతమైనటువంటి డిండిన్ టకటక డిండిన్ టకటక డిండిన్ టకటక ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. నాకైతే దళపతి సినిమా గుర్తొస్తుందండి.
సంక్రాంతి పాట ఉంటుంది చూడండి దళపతిలో, ఆ పాట ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. కొంచెం లైట్గా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మాడిఫై చేస్తే దళపతి సినిమాలో ఆ సంక్రాంతి పాట వచ్చేస్తుంది. కావాలంటే మీరు వినండి. శివ అంటే ఈడే అని తనిఖీల భరణి రఘువరన్కి చెప్పినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి 4-5 సార్లు, మీకు అర్థమైపోతుంది. అదే సీన్లో శివ భవానీకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందండి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకి యాక్టర్కి పర్ఫామ్ చేయడానికి చాలా అద్భుతమైన స్కోప్ ఉంటుంది అక్కడ. ఇళయరాజా గారు అసలు అంత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మరొకటి ఆర్జీవి అమల ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునేది. నేను నిన్నగాక మొన్న మీకు ఆ షాట్ గురించి చెప్పాను. ఆ టైట్ క్లోజ్అప్స్ నుంచి ఒక జూమ్ అవుట్ చేయడము, లేకపోతే ఒక మిడ్ షాట్ లేదా లాంగ్ షాట్ కట్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి సీక్రెట్ మొత్తం రివీల్ అయిపోయి ఒక సర్ప్రైజ్ డ్రమాటిక్ ఎలిమెంట్ వస్తుందని చెప్పాను చూసారా. రెస్టారెంట్లో కూర్చొని శివ అండ్ అమల మాట్లాడుకునే సీన్, లవ్ ప్రపోజ్ చేసుకునే సీన్, ఆ టైంలో ఒక లవ్ థీమ్ ఇస్తాడండి. ఎంత మెలోడియస్గా ఉంటుందో. అసలు ఆ లవ్ థీమ్తో ఒక పాట చేసేయచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ షాట్ మొత్తం 100 to 150 feet వాళ్ళు మొత్తం నడుచుకుంటూ వచ్చి కార్లో ఎక్కేంత వరకు అదే లవ్ థీమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రేక్షకుడిని ఈజ్ చేయడం అనమాట. కంటిన్యూగా టెన్స్డ్గా సినిమా చూస్తున్నారు కదా, కొంచెం నరాలు రిలాక్స్ చేయడానికి కావాల్సినటువంటి మ్యూజిక్ అనమాట. ఇక ఎండింగ్లో అండి ఆశ్చర్యకరంగా లవ్ థీమ్తో ఎండ్ అవుతుంది. ఆ రఘువరన్ని చంపేసి నాగార్జున స్వప్నలోక్ కాంప్లెక్స్లో కిందికి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటే అమల నాగార్జున దగ్గరికి వస్తుంది. అంటే ఇంకా బతికే ఉన్నాడు, చావలేదు అమ్మయ్య అని చెప్పి వస్తుంది. ఎందుకంటే ఎవరు బతుకుంటారో ఎవరు చస్తారో తెలియదు. అవతల వాడు భయంకరమైనవాడే భవానీ అనేవాడు, ఇక్కడ శివ టఫ్ గై. ఇద్దరిట్లో ఎవరు బతుకుతారో తెలియదు కదా. అమల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు తెలుసు హీరోనే బతుకుతాడని, కానీ అమల ఆ పాత్రకు తెలియదు కదండి, ఆశ అనే పాత్రకు. సో ఆమె ఫీలింగ్స్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టి అలాగే ఎండ్ టైటిల్ రోల్స్ అన్నీ వస్తూ ఉంటే, సో అలా ఎండింగ్లో టైటిల్స్ రోల్ అవుతూ ఉంటే అదే స్మూత్గా ఉండే మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే కాస్త థియేటర్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ స్మూత్ మ్యూజిక్ వినుకుంటూ ప్రశాంతంగా బయటికి వెళ్ళడం. ఇళయరాజా గారు ఆలోచించే విధానం అలా ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా చూశారు ఫుల్ టెన్షన్తో సినిమా, కాస్త ప్రశాంతంగా రిలాక్స్డ్గా బయటికి వెళ్ళండి బాబు అని చెప్పి ఇచ్చినటువంటి మ్యూజిక్ లాగా నాకు అనిపిస్తుంది. ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి పాటలన్నీ కూడా శివ సినిమాలో హిట్ అయ్యాయి. ఆడియో ఫుల్ బ్లాక్ బస్టర్ అయింది పాటలు. కానీ ఇళయరాజా గారు చేసినటువంటి టాప్ 100 సాంగ్స్ తెలుగులో అని చెప్పి కొడితే, లేదు మీరు ఆలోచిస్తే ఆ టాప్ 100 సాంగ్స్లో శివాలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ ఉండదు. శివాలో చేసినటువంటి 1-2 సాంగ్స్ మాత్రం డెఫినెట్గా టాప్ 20 సాంగ్స్లో లేదా టాప్ 10 సాంగ్స్లో ఉంటాయి. అదే బాటనీ పాఠం ఉంది. ఆ పాట ప్రతి కెఫేలో రన్ అయ్యేది, ప్రతి కాలేజీ కుర్రాడు పాడుకునేవాడు, ప్రతి అమ్మాయి హమ్ చేసేది, ఆఖరికి స్కూల్ పిల్లలు కూడా పాడుతూ ఉండేవాళ్ళు. సినిమా చూడకపోయినా కానీ ఇంట్లో ఆ క్యాసెట్ విన్నటువంటి వాళ్ళు. బాటనీ పాఠం ఉంది, అంత క్యాచీగా ఉంది, అంత అద్భుతంగా హిట్ అయింది, అంత అద్భుతమైన మ్యూజిక్ అది. అలాగే మరికొంతమందికి సరసాలు చాలు శ్రీవారు పాట నచ్చింది, కొంతమందికి ఆనందో బ్రహ్మ నచ్చి ఉండొచ్చు. శివ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఆ సినిమాలో ఉన్న ప్రతి పాట హిట్ అయ్యింది, అది ఒక ఆస్పెక్ట్. కానీ బాటనీ పాఠం ఉంది పాట మాత్రం డెఫినెట్గా టాప్ 10 సాంగ్స్, తెలుగు టాప్ 10 సాంగ్స్ ఇళయరాజా గారి సాంగ్స్లో ఉంటుంది, ఉండి తీరుతుంది. ఓవరాల్గా అన్ని సాంగ్స్ ఎందుకు ఉండవు అని చెప్తున్నానంటే, అంతకుముందు ఇళయరాజా గారు వంశీ గారికి ఇచ్చినటువంటి ఆ సినిమాల పాటలు విన్నారు అంటే, లేదా తర్వాత ఇచ్చినవి మీరు విన్నారు అంటే, లేదు కె విశ్వనాథ్ గారికి ఇచ్చినటువంటి సాగర సంగమం కానీ, స్వాతి ముత్యం కానీ, వంశీ గారికి ఇచ్చిన మహర్షి కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ, చెట్టు కింద ప్లీడర్ కానీ, అన్వేషణ కానీ, ఇట్లా మీరు ఒక్కొక్క మ్యూజిక్ ఆల్బమ్ తీసుకొని విన్నారు అంటే ఆయా సినిమాలలో ప్రతి సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రతి ట్యూన్ చాలా అద్భుతంగా ఉంటుంది. శివ సినిమాలో ఇచ్చినటువంటి అన్ని ట్యూన్స్ అద్భుతంగా ఉండవు ఇళయరాజా గారి ఇతర ట్యూన్స్తో కంపేర్ చేస్తే. బట్ బాటనీ పాట ముందు మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట. అలాగని చెప్పి మిగతా పాటలను మనం తగ్గించట్లేదు, శివ సినిమాలో బాగున్నాయి. బట్ ఇళయరాజా గారి ఇతర పాటలతో కంపేర్ చేస్తుంటే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ శివ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం చేశారు అంటే డైలాగ్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, న్యాచురల్ సౌండ్స్ని మొత్తం విడదీశారు. ఏ పార్ట్కి ఆ పార్ట్ కారు విడిభాగాలు విడదీసినట్టు ముక్కలుగా విడదీశారు. చాలా టఫ్ జాబ్ అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక లేకపోతే చాలా చాలా కష్టం దాన్ని విడదీయడం అనేది. వీడియో నుంచి ఆడియోని విడదీయొచ్చు, మళ్ళీ ఆ ఆడియో లోపల సౌండ్ మళ్ళీ ఒక ట్రాక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్ని ఉంటే ఎడిటింగ్ లోపల ఎలా ఉంటుంది అనేది ఒక ఎడిటర్గా నాకు తెలుసు ఎంత టఫ్ జాబ్ అది. వచ్చిన తర్వాత చాలా ఈజీ అయ్యింది. అదంతా చేశాక రామ్ గోపాల్ వర్మ ఏం చేసుకుంటూ వచ్చాడంటే గత 6 to 8 monthsగా కంటిన్యూగా ఈ శివ సినిమా సౌండ్స్ మీద పనిచేసుకుంటూ వచ్చాడు. ఈవెన్ శివ సినిమా 1989లో వచ్చినప్పుడు కూడా 2 నెలల పాటు రామ్ గోపాల్ వర్మ సౌండ్స్ మీద పనిచేశాడు. చూసే వాళ్ళందరూ ఏం తిక్కలోడా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నాడు, సౌండ్స్ అడిగితే రెడీగా ఉంటాయి కదా ఇళయరాజా గారి దగ్గర, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ రెడీగా ఉంటాయి,
గేట్ తెరిచే సౌండ్, ఒక సౌండ్ ఇళయరాజా గారే ఇస్తారు. తన దగ్గర స్టాక్లో చాలా సౌండ్స్ ఉంటాయి. ఏదో ఒక సౌండ్ పెడేస్తారు. వెహికల్స్ అన్ని తిరిగే సౌండ్ ఆల్రెడీ రెడీగా మన దగ్గర స్టాక్ ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. కారు ఆగే సౌండ్, పరిగెత్తే సౌండ్, రకరకాల సౌండ్స్ ఏవో ఉంటాయి, ఇచ్చేసేస్తారు కదా అని చెప్పి. కానీ అవన్నీ కూడా అండి న్యాచురల్ సౌండ్స్ కాదు. అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ మీద క్రియేట్ చేయబడినటువంటి సౌండ్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చాలా కాలం పాటు ఉన్నటువంటి సౌండ్స్. వర్మ అవేవి వద్దు అని చెప్పి అనుకున్నాడు. అందుకని చెప్పి కూడా అండి శివ సినిమా సౌండ్ చాలా అద్భుతంగా వచ్చింది. సో అది విషయం. మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.